నమస్తే. శ్రీ పరంజ్యోతి అద్భుతాన్ని చూద్దాం. తొండయ్యద్ కాళీకట్కి చెందిన లక్ష్మీ గారి అనుభవం ఇది. నా ప్రియమైన శ్రీ పరంజ్యోతి, నీతో ఉండటమే జీవితం పరమానందం. నా ప్రార్థనలన్నింటినీ నెరవేర్చినందుకు మరియు నేను ఎప్పుడూ కలలుగన్న విలాసాలతో నన్ను ఆశీర్వదించినందుకు నా ప్రియమైన శ్రీ పరంజ్యోతికి నేను చాలా కృతజ్ఞురాలిని. శ్రీ పరంజ్యోతి ఈ రోజు వరకు నా జీవితాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఈ దీవెనలన్నింటికీ నా ప్రియమైన దైవానికి ధన్యవాదాలు. నేను ఎప్పటి నుంచో విదేశాలకు వెళ్ళాలని కోరుకునేదానిని, కానీ నా చిన్నతనంలో ఎలాంటి అవకాశాలు రాలేదు. నా బంధువులలో ఒకరి నుండి శ్రీ అమ్మా భగవాన్ శ్రీమూర్తిని పొందిన తరువాత నా ప్రార్థనలకు సమాధానం లభించడం నేను చూడగలిగాను. నేను క్రమం తప్పకుండా ప్రార్థనలు చేయకపోయినా, పూజలు చేయకపోయినా దైవానుగ్రహము నాపై ప్రవహించడం నేను చూడగలిగాను. గత నెలలో అకాడమీలో ప్రసంగం చేయడానికి అతిథిగా ప్యారిస్కు వెళ్ళడానికి నాకు చాలా ఆశీర్వాదము మరియు ప్రతిష్టాత్మకమైన అవకాశము వచ్చింది. కొంతమంది ప్రఖ్యాత ప్రొఫెసర్లతో కూడా ప్రయాణించగలిగాను. ఇది అద్భుతమైంది. నా కలలు సాకారమైనటువంటి ప్రయాణం. అతిపెద్ద అద్భుతం ఏమిటంటే, అకాడమీ వారి కృతజ్ఞతకు చిహ్నంగా నాకు జీవితకాల నెలవారీ పెన్షన్ను మంజూరు చేసింది. శ్రీ పరంజ్యోతి నా కోరికను మరియు ప్రార్థనలను నెరవేర్చినందుకు, ఈ అద్భుతమైన అవకాశంతో నా జీవితాన్ని సుసంపన్నం చేసినందుకు ధన్యవాదాలు. శ్రీ పరంజ్యోతికి అనంతకోటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎల్లప్పుడూ మీ బంగారు పాదపద్మాల చెంతనే ఉంటాను, అమ్మా భగవాన్.